ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో హోమియోపతిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఈ కాలంలో ఎక్కువగా నరాల బలహీనతతో బాధపడే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము. దీనికి రీజన్ కూడా ఫిజికల్ యాక్టివిటీ అనేది సరిగా లేకపోతేనే ఈ నర్వ్ వీక్నెస్ వస్తుంటుందని చెప్పి నేను కొన్ని ఆర్టికల్స్లో చదివాను. సో అదేవిధంగా హోమియోపతిలో దీనికి సంబంధించి బెస్ట్ మెడిసిన్స్ ఏమున్నాయి, అలాగే మీ వీడియోస్లో ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తా ఉంటారు, ఇంటి చిట్కాలు. సో అవేమున్నాయండి? ఎప్పుడైనా లాటరీ వస్తే ఎట్లా ఉంటుంది ఆలోచించిండ్రా మీరు? నేను లాటరీ వస్తే ఏమవుతుంది అని చూసినా నేను. ఎందుకంటే ఏమైందంటే క్యాపిటల్ స్టేట్ డివైడ్ అయినప్పుడు క్యాపిటల్ అనౌన్స్ చేసిరు కదా, ఆంధ్రాలో స్టేట్ డివైడ్ అయినప్పుడు క్యాపిటల్ అనౌన్స్ చేయగానే అక్కడ భూముల రేట్లు ఘోరంగా పెరిగినాయి. అయితే మన పేషెంట్ ఒక ఆయన ఉండే, భూములు అమ్మేసిండు, ఫుల్ మాల్ వచ్చేసింది ఆయన దగ్గర. అయితే ఏమైందంటే ఇప్పుడు లైఫ్ మాడిఫై అవుతుంది కదా. అవును. బస్లో ట్రావెల్ చేస్తుండే, ఆగిపోయింది, కారు తీసుకున్నాడు. మళ్ళీ దాని తర్వాత ఇంట్లో వాషింగ్ మెషిన్ వచ్చేసింది, ఇంట్లో పనోళ్ళు 2-3 వచ్చేసిండ్రు, పెద్ద ఇల్లు కట్టుకున్నాడు ఆయన. మొత్తం లైఫ్ మాడిఫై అయిపోయింది. 40 years ఉండే ఏజ్, 5 ఏండ్ల మొత్తం లడ్డు లడ్డు తయారైంది ఆయన, సేటులాగా తయారైంది. ఇంకా మళ్ళా ఏమంటారు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఏం లేదు, షుగర్ వచ్చింది, దాంతోపాటు నరాల బలహీనత వచ్చింది. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, మన దేశంలో ఈ నరాల బలహీనత ప్రాబ్లం ఇంత పెరుగుతుంది కదా, అమెరికాలో ఎందుకు లేదు? వాళ్ళు మనకన్నా ఎక్కువ డెవలప్డ్ కదా. కానీ అక్కడ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు సార్. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అంటే బాసన్లు కూడా తోముకుంటారు, జాడు కూడా కొట్టుకుంటారు, బండ్లు కూడా సాఫ్ చేసుకుంటారు. మనకు బండి సాఫ్ చేయడానికి ఒకడు కావాలి, మనకు ఇల్లు సాఫ్ చేయడానికి ఒకడు కావాలి, బాసన్లు దోమనికి ఒకడు కావాలి. అంటే ప్రతి పనికి ఒక మనిషి కావాలి. ఆఖరికి ఎట్లా తయారైపోతుంది అంటే లైఫ్, ఇప్పుడు టీవీ చూస్తున్నాము, రైస్ తింటున్నాము, మనం ఆ రైస్ తింటాం కదా, మన బాడీకి కరెక్ట్గా అబ్జర్వ్ అవ్వాలంటే అది తినేటప్పుడు దాన్ని ఫీల్ చేయాలి మనం. అరే దీంట్లో ఏమేమి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జొన్న రొట్టె తింటున్నారు, జొన్న రొట్టె దేనితో తింటాం మనం? కూరతో తింటాం. మనం బెండకాయ పులుసు చేసుకున్నాం, ఏంది హెల్దీ ఆయిల్ వేసుకొని, కోకోనట్ ఆయిల్ వేసుకొని, దాంట్లో లవంగాలు వేసినాము, మళ్ళీ రసం పొడి కూడా ఇంట్లో తయారు చేసి పులుసులో వేసినాము, అంతా చేసి టీవీ చూసుకుంటా మనం తింటాం. టీవీ చూసుకొని తిన్నప్పుడు మన బాడీ దాన్ని అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ మనకు అది నచ్చాలి. మనకు ఎప్పుడు నస్తుంది? మనకు ఆ టేస్ట్ అనిపిస్తే నస్తుంది. మనం అది చూ చేసేటప్పుడు అరే కరివేపాకు టేస్ట్ వస్తుంది, మనకు ఎల్లిపాయ టేస్ట్ వస్తుంది, మనకు ఉల్లిగడ్డ టేస్ట్, అన్ని టేస్ట్లు కలిపి ఆ టేస్ట్ వచ్చింది కదా, ఆ టేస్టే ఫీల్ చేయము, ఫినిష్ అయిపోతుంది మన మీల్. అప్పుడు బాడీలో కూడా అబ్జర్ప్షన్ సరిగా అవ్వదు. ఇప్పుడు జీర్ణం కరెక్ట్గా అవ్వాలంటే ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలి నోట్లో. మనం మొన్న డిస్కస్ చేసినాం. ఆ ఎంజైమ్ సరిగా రిలీజ్ అవ్వాలంటే ఆ టేస్ట్ మనకు ఫీల్ అవుతేనే ఇక్కడ ఉన్న నరాలు అది రిలీజ్ చేసేలాగా చేస్తుంది. అయితే నరాల బలహీనత ఇక్కడ నోట్లోనే స్టార్ట్ అవుతుంది మనకు. ఓకే ఓకే. మళ్ళీ దాని మీద ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఫిజికల్ యాక్టివిటీ లేదు, మీరు ఎంత హెల్దీ తిన్నా ఏం లాభం అవుతుంది చెప్పండి? మనం ఎందుకు తింటాం? ఆ టేస్ట్ మనకు తగాలి, మన మైండ్కి నచ్చితేనే బాడీకి నచ్చుతుంది. ఏమైనా ఉంటే మనం ఆ సినిమా చూసుకుంటా, వెబ్ సిరీస్ చూసుకుంటా, ఇప్పుడు ఏమైతుంది మొత్తం క్రైమ్, సంపుడు, కోషుడు అదే ఉంటుంది. ఆ కోసుకునేది చూసి మనం తింటున్నాం. మన మైండ్లో అటువంటి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏం చేస్తాయి? మళ్ళా మన నరాలకి సరిగా పనిచేయకుండా చేస్తాయి. సో అట్లా అయి ఆ స్టేజ్లో నరాల బలహీనత స్టార్ట్ అవుతుంది. మనకు స్ట్రెస్ ఉంటుంది, ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటున్నాను, నాకు మాట్లాడనీకి ఎవ్వరు లేరు, అదే ఆలోచించుకుంటా తిన్నాం అనుకోండి, అవే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అవే న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిజీజెస్ అంటారు. ఎందుకంటారు? ఇంత స్ట్రెస్ వెళ్ళుకున్నాక మీ నరాలు సరిగా పనిచేస్తాయా? చెయ్యవు. మళ్ళీ దాని మీద షుగర్ వ్యాధి వచ్చింది మీకు, ఏమవుతుంది? న్యూరోపతి అవుతుంది. షుగర్ కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ, ఎందుకంటే ప్రాసెస్డ్. మనం తినే రైస్ కూడా ప్రాసెస్డే, దాని మీద ఉన్న పొట్టు తీసేస్తాం, దాన్ని 2-3 సార్లు పాలిష్ చేస్తాం. కర్నూలు నుంచి వచ్చింది పెద్ద రైస్ మిల్, ఇది వాడండి మంచిగా ఉంటుంది. అది ఏమవుతుంది? మంచిగా ఉంటుంది, చూడనీకి మంచిగా ఉంటుంది,
కానీ కడుపులో పోయినాక ఏం చేస్తుంది అది? ఏం లాభం చేయదు మనకు. సో అట్లా అయ్యి మనకి ఇట్లా ప్రాసెస్డ్ ఫుడ్ తిని ఫుడ్ని మార్చేస్తున్నాం మనం మొత్తం. ఆ ఫుడ్ని మార్చేసి మన మైండ్లో స్ట్రెస్ పెట్టుకొని మనం తినేటప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోకుండా ఉండి మళ్ళీ ఏడ పడితే ఆడ తినడం, ఆర్టిఫిషియల్ ఫుడ్, ఆర్టిఫిషియల్ కలర్, ఇవన్నీ తిని ఏమవుతుందంటే మన నరాలకు ఘోరంగా ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ దాని మీద షుగర్ వ్యాధి, మళ్ళీ దానికి మందులు, ఆ మందులకి కూడా నరాలు ఎఫెక్ట్ అవుతాయి. సో అబ్జార్ప్షన్ మనం సరిగా చేసుకోవాలి, డైజెస్టివ్ ఎంజైమ్స్ కరెక్ట్గా రిలీజ్ అయ్యేటట్టు చేసుకోవాలి, మళ్ళీ దానిపైన మనకు స్ట్రెస్ రిలీఫ్ ఉండాలి. ఇట్లా మనం ఒక హోమ్ రెమెడీ తయారు చేసుకోవాలి. ఓకే, ఇట్లాంటి హోమ్ రెమెడీ తయారు చేసుకుంటే మనకు నరాల బలహీనత తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. ఏమున్నాయి సార్ మామూలుగా? ఇది హోమ్ రెమెడీ ఏముంది, ఈ హోమియోపతిలో మెడిసిన్ ఏముందండి? హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు జింకమ్ మెటాలికమ్ అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. ఓకే, పారాలిసిస్ అయిన పేషెంట్లకు కూడా ఇస్తాం మేము. మొత్తం పక్షవాతం అవుతుంది కదా, వాళ్ళకు కూడా ఇస్తాం. అయితే ఈ జింకమ్ మెటాలికమ్ మార్నింగ్ 4 గోళీలు, నైట్ 4 గోళీలు. దీని పవర్ ఎంత ఉండాలి? 0/9 ఉండాలి. ఆ పవర్ మందు డైలీ 4 గోళీలు వేసుకుంటే జర్ర నరాల బలహీనత ప్రాబ్లం అయింది, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, మీకు జర రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు అది పూర్తిగా తగ్గాలంటే ఏం చేయాలి? మనం హోమియోపతి డాక్టర్ని కలవాలి. ఎందుకు కలవాలి? ఎందుకంటే దగ్గుకి మందు, జలుబుకి మందు, నరాలకి మందు అని ఉండదు హోమియోపతిలో. ఇప్పుడు నరాలు మంచిగా చేయడానికి కూడా మందులు ఉంటాయి, నరాల బలహీనత సెట్ చేయడానికి కూడా మందులు ఉంటాయి, మీ స్ట్రెస్ని బట్టి కూడా మందు మారుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, దానివల్ల నరాల బలహీనత అయింది, వాని మందు వేరే ఉంటుంది. వానికి నైట్ నిద్ర వస్తలేదు, వానికి నరాల బలహీనత మందు వేరే ఉంటుంది. ఇప్పుడు ఒక పేషెంట్కి చెప్పినా కదా, మనిషిని స్టడీ చేస్తారు ఫస్ట్. ఇప్పుడు ఈ పేషెంట్ గురించి చెప్పినా కదా, మార్నింగ్ 8 o'clockకే నరాల బలహీనత స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఏమనిపించదు, మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం వరకు పీక్కి పోయి సాయంత్రం వాళ్ళకి మళ్ళీ తగ్గే మెడిసిన్ ఏది సెట్ అవుతుంది అది ఇవ్వాలి. అందుకే హోమియోపతి డాక్టర్ని పర్సనల్గా కలివి మీకు తెలిస్తే మొత్తం లోపల నుంచి రోగం బయటికి పోతుంది అట్లా. సో ఇది కూడా వాడండి, నేను చెప్పిన మెడిసిన్ జర మేలు అనిపిస్తుంది. మీకు మేలు అనిపించినాక కలవండి. సో పూర్తిగా బాడీలోకి వెళ్ళి ఎట్లా తీయాలి బయటికి, అప్పుడు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే నరాల బలహీనతకి మంచి మెడిసిన్. ఓకే, కొన్ని తులసి ఆకులు తీసుకోండి. తులసి ఆకులు తీసుకున్నాక నువ్వులు తీసుకోండి. ఓకే, ఇవి ఒక దంచడానికి ఉంటాయి కదా బ్రాస్ వెసల్స్, ఇత్తడివి ఉండాలవి. ఓకే ఓకే. దాంట్లో ఈ తులసి ఆకులు, కొన్ని నువ్వుల గింజలు, దాన్ని దంచుకోవాలి. బ్రాస్లోనే దంచాలి. ఎందుకు తెలుసా మీకు? బ్రాస్ ఇత్తడి దేంతో తయారు చేస్తారు? మన కాపర్ అండ్ జింక్. ఇప్పుడు మనం హోమియోపతి మెడిసిన్ ఏం చెప్పినాం? జింకమ్ మెటాలికమ్, అది మేము జింక్ తోటి తయారు చేసుకుంటాం. మీరు కాపర్ అండ్ జింక్ వెసల్లో దంచాలి దాన్ని, ఎందుకంటే దాంట్లో ఉన్న మాలిక్యూల్స్ మీ ఫుడ్లో రావాలి. ఓకే ఓకే. ఇంతకుముందు మనం నది దగ్గర పోతే ఏం చేస్తుండే? కాయిన్స్ వేస్తుండే దాంట్లో. అవునవును సార్. దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఏందది? ఇత్తడితోటి తయారు చేసిన కాయిన్లు ఉంటుండే ఫస్ట్, దాంట్లో వేస్తే ఇత్తడి వాటర్లో కలిసిపోతుంది, అది మనం తీసుకుంటాం, హెల్త్ మంచిగా అవుతుంది అనేసి కాయిన్స్ వేస్తుండే. అంత పవర్ ఉంటుంది ఇత్తడిలో. సో ఆ ఇత్తడి మనకు దీంట్లో కలుస్తుంది. మళ్ళీ జొన్న రొట్టె తయారు చేసుకుంటారా? ఆ పిండి చేసుకొని పెట్టుకుంటారు కదా, దాంట్లో ఈ గింజలు మీరు తయారు చేసి దంచిన గింజలు, తులసి ఆకులు వేసి మంచిగా కలుపుకోండి. ఓకే ఓకే. అదే మీరు టప 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 మీరే చేసుకోండి. ఇప్పుడు దానికి కూడా, ఇప్పుడు మనం జొన్న రొట్టె తయారు చేసుకొని తినండి అంటే పనులు లేరు సార్, ఎవరు దొరకలేరు అనేసి అంటారు. మీరే దంచి తయారు చేయాలి. ఇప్పుడు జొన్న రొట్టె ఇట్లా చేయరు, ఇట్లా దంచి తయారు చేస్తారు. దాంతో ఏమవుతుంది తెలుసా మీకు? ఫిజియోథెరపీ మనం ఇన్ని పైసలు కట్టేసి చేయించుకుంటాం కదా, ఆ దంచుడులో మనకు ఫిజియోథెరపీ ఇక్కడ అవుతుంది. చేతుల్లో తిమ్మిర్లు అవుతున్నాయి సార్, కాళ్ళల్లో తిమ్మిర్లు. సో ఇక్కడ ఇట్లా దంచుడు స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? ఈ సిగ్నల్ బ్రెయిన్ వరకు పోతుంది. ఆ సిగ్నల్ సరిగా పోతలేదు అనే కదా ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. మెయిన్ అరికాళ్ళలో అరిచేతుల్లోనే ఉంటాయంట కదా సార్ ఈ సిగ్నలింగ్ అనేది. మనకు ఇక్కడున్న నరాలు మళ్ళీ యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే మనం అన్నిట్లో చేస్తున్నాం చూడండి. ఆ దంచుడులో మెడిసిన్ ఉంది, ఆ నువ్వుల్లో మెడిసిన్ ఉంది, తులసి ఆకుల్లో మెడిసిన్ ఉంది, మళ్ళీ ఏంది మనకు ట్యాపింగ్ లో కూడా మెడిసిన్ ఉంది.
అట్లా చేసి మనం రొట్టె తయారు చేసుకోవాలి. సూపర్ సూపర్ సార్. అట్లా చేసి మనం రొట్టె తయారు చేసుకొని అది రెగ్యులర్గా తీసుకున్నారనుకోండి, మీకు నరాలు ఏవైతే డ్యామేజ్ అయినాయి అవి జర మంచిగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ తులసిలో ఏం ప్రాపర్టీస్ ఉంటాయి తెలుసా మీకు? అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. దేనికి సార్ అది? అడాప్టోజెనిక్ అంటే ఇప్పుడు స్ట్రెస్ వల్లనే సగం ప్రాబ్లమ్స్ కదా, ఆ స్ట్రెస్ ని తగ్గించేటట్టు అవి హెల్ప్ చేస్తాయి. అంటే ఏంది, అది మన బాడీలో రెగ్యులర్ పోతే ఇప్పుడు అరే ఇన్ని డబ్బులు నష్టపోయినా నేను ఏం చేసుకోవాలి, ఇప్పుడు ఏడికి వెళ్ళి వస్తాయి, ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి అని ఆలోచిస్తాడు ఒకడు. అరే ఏం కాదురా, పోయినాయి నువ్వు మళ్ళీ సంపాదించుకుంటావు అనేసి ఆ తులసి ఆకు అట్లా పనిచేస్తుంది మైండ్లో. దాన్ని అడాప్టోజెనిక్ ప్రాపర్టీ అంటారు. అంటే మీ సరౌండింగ్, మీ ఎన్వైరన్మెంట్లో మీరు అడ్జస్ట్ అయిపోవాలి, అట్లా హెల్ప్ చేస్తుంది. సో అంత డీప్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, మైండ్ లెవెల్లో మనకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఏంటంటే చేతన్ రాజు గారి వీడియోస్ అంటేనే ఏదో అది ఒక హోమియోపతి మెడిసిన్ అన్నట్లుగా ఉండదు. ఇది చాలా వరకు కూడా ముందు మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి అని ఒక లైఫ్ కోచ్ లాగా చెప్తారు సార్ మీరు. అందుకే చాలా వరకు కూడా మీ వీడియోస్ కింద కమెంట్స్ చూస్తూ ఉంటాం కదా. సో చాలా బాగా నీట్గా చెప్పారు, చాలా బాగా మాకు అర్థమయ్యే విధంగా చెప్పారు అంటుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.